ఇన్ని పొలిటికల్ బేస్డ్ సినిమాలు తీశారు అండ్ ప్రీవియస్ గా బయోపిక్స్ కూడా తీశారు. ఒకవేళ మీ మీద మీరు బయోపిక్ తీసుకోవాలనుకుంటే తీసుకోవాలనే ఛాన్సెస్ ఉన్నాయా అండ్ ఫ్యూచర్ లో? అండ్ దానికి టైటిల్ ఏమనుకుంటున్నారు? ఇప్పుడు నా మీద సినిమా ఇంపాసిబుల్. ఎందుకంటే ఎప్పుడైనా మీరు ఒక సినిమా తీయాలంటే ఒక బయోపిక్ లాగా ఒక కాన్ఫ్లిక్ట్ ఉండాలి. ఆ కాన్ఫ్లిక్ట్ అనేది నాలో లేదు. ఎందుకంటే నేను దేన్ని సీరియస్గా తీసుకోను. దేన్ని సీరియస్గా తీసుకున్నోడి మీద సినిమా తీయడం అనేది ఇంపాసిబుల్ అవుతుంది. నా ఇమేజ్ నేను సీరియస్గా తీసుకోను కాబట్టి. క్యారెక్టర్ ఉంటుందంటున్నారు కదా, ప్రస్తుతం చూస్తుంటే శరీరంలో మరి ఇప్పుడు యాంటీగా మారిపోవడం కూడా జరిగిపోయింది. మరి దీన్ని ఎలా చూపిస్తుంది? అది మీ సినిమాలు చూడాలి. నేను అదే చెప్తున్నాను. అంటే ఈ ఎపిసోడ్ అంతా అయిపోయింది అనుకుంటున్నారా, ఇంకేమన్నా ఎదుర్కోబోతున్నారా? ఏ ఎపిసోడ్ అండి? రిలీజ్ సంబంధించినటువంటి ఇష్యూ రేపు రిలీజ్ అవునా కూడా ఈ రోజు ఏదైనా జరగవచ్చు. అది లోకేష్ గారు చెప్పాలి. అంటే ఇంకా ఈ ఎపిసోడ్ ఫుల్ స్టాప్ అవుతుంది అనుకుంటున్నారా? అది ఎవరికి తెలియదు కదండి. మీకు తెలిసి ఉంటుంది. నాకంటే తెలుస్తుంది. నాకు అప్పుడు తెలియదు కదా, జరిగినప్పుడు కూడా. ఇంకో క్వశ్చన్ సార్, ఇంకో స్ట్రాంగ్ క్వశ్చన్ నేను అనుకుంటున్నాను. ఈ సినిమాకి మీరు తాగిన ఓట్కా డబ్బులన్నీ వస్తాయా? ఈ సినిమా షూటింగ్ చేసినన్ని రోజులు మీరు ఏదో ఒక ఈవినింగ్ నైట్ రోల్ ఏదన్నా అంటారు, తాగిన డబ్బులు అన్నా వచ్చే అవకాశం ఉందా? చెప్పండి సార్ అరుణ్ గారు. 23వ తారీఖు ఫస్ట్ షో పడిన తర్వాత అప్పుడు మాట్లాడదాం, మీకు అర్థమవుతుంది అప్పుడు ఎంత వస్తాయి అనేది. జర్నలిస్ట్ మీకు మెజర్మెంట్ ఉంటుంది కదా, ఫస్ట్ షో అన్ని స్క్రీన్స్ మీద ఎన్ని షోలు పడినాయి, ఎన్ని థియేటర్ రిలీజ్ అయింది.